న్యూయార్క్ లో ఆటగాడు. హలో గైస్, నమస్తే. నేను మీ జశ్వంత్. మన ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా ఇప్పుడు మనం ఉన్నాం న్యూయార్క్ లో. 1,00,000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. షాప్ పేరు జస్ట్ షాపా? అక్కడ టెడ్డీ బేర్ ఎక్కడ ఉందా? అంటే ఇదే అదా? డస్కీ బ్యూటీ. షీ సో బ్యూటిఫుల్ కదా. ఈ వీడియో చాలా ఫన్ ఉంటది, రాసి పెట్టుకోండి. వీడియో మొత్తం ఎండ్ వరకు ఏడిగిపోకుండా చూసేయండి. అలానే ఒక లైక్ వేసుకోండి, మొహమాట పడకండి. సో ఇప్పుడైతే మనం షాంపైన్ బాటిల్ కొనడానికి వెళ్తున్నాం. అఫ్ కోర్స్ మనకు అలవాట్లేదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. బట్ స్టిల్ ఇలాంటి సెలబ్రేషన్ కి షాంపైన్ పక్కా ఉండాలి. అది నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మనకు కావాల్సిన బాటిల్ అయితే ఈరోజు దొరకలేదు. బట్ స్టిల్ కలర్ఫుల్ బాటిల్ తీసుకుంటున్నాం. అన్ని $20, $12. ఇప్పుడు మీకు ఫ్యూజులు ఎగిరిపోయే బాటిల్ చూపిస్తావయ్యా, మామూలుగా ఉండదు. నేనే చూస్తున్నా ఫస్ట్ టైం లైఫ్లో. ఇదిగోండి, దీని పేరు బోవెట్ క్రెమెన్ డి లాయర్. 99,991. ఇంకో 9 మంది మా అర్జెంట్ చేసిండే. ఆగలేకపోతున్నాను సార్. ఇంకో జస్ట్ 9 మంది. మీరు అట్లే ఉండండి. సరే మరి మామూలుగా చెప్పి చేపించాను. వద్దు అట్టొద్దు. మనకి సబ్స్క్రైబర్ చాలా జెన్యున్ కావాలి. నా కంటెంట్ చూడాలా, అప్పుడే సబ్స్క్రైబ్ చేయాలా, అది సంగతి. పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇంకొకటి ప్లీజ్ మావా, ఐ లవ్ యూ మావా, ప్లీజ్ డార్లింగ్. పెట్టు గ్లాసెస్ పెట్టు. 1,00,000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. సూపర్. ఫస్ట్ టైం అవుతున్నా. సో ఫ్రెండ్స్ ఉంటే మామూలుగా ఉండదు అనమాట. కానీ ఈ మూమెంట్లో మన పేరెంట్స్ కూడా మనతో ఉంటే చాలా బాగుండేది. బట్ స్టిల్ ఏం కాదు. 3 hours later. మన 1,00,000 సబ్స్క్రైబర్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఈరోజు నైట్ టైమ్ స్క్వేర్ లో ఉంటున్నాం అనమాట. ఇక్కడ బిల్ బోర్డ్స్ అని ఉంటుంది కదా, అక్కడ మన బొమ్మ వస్తుంది. అదంతా ఇప్పుడు రివీల్ చేయకూడదు, నైట్ చూపిస్తా, అది మ్యాటర్. ఇది మన టీ షర్ట్. నమస్తే 100K సబ్స్క్రైబర్ జస్ట్ లాస్ USA. ఈ న్యూయార్క్కి ఇది రావడం ఇది మూడోసారి. బట్ స్టిల్ ఆన్ చేయలేదండి. ఈ న్యూయార్క్కి రావడం ఇది మూడోసారి. బట్ స్టిల్ ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? సో కాలేజీ పప్పల డ్రెస్, నే సీన్ వచ్చేసిన ఫ్రెష్ కాలేజీ పప్పల డ్రెస్. ఎక్కడ చూసినా ఉండాలి. యాక్చువల్లీ ఈరోజు మొత్తం తిరగడానికి మనతో పాటు 2 పిల్లకాయలు వచ్చారు, మన ఫ్రెండ్స్. ఇదిగోండి, పింక్ వైట్. తిన పేరు వచ్చేసి భావన. ఈ అమ్మాయి పేరే భావన. క్యూట్ గా నవ్వుతుందని సైలెంట్ అనుకోకండి. టామ్ అండ్ జెర్రీకి జ్వరం తెప్పించేస్తాం మా ఇద్దరం కలిస్తే. తిని పేరు వచ్చేసి దీవన, ప్రతిభ. ఈ అమ్మాయి పేరు ప్రతిభ. ఈ అమ్మాయి క్యూట్ గా నవ్వుతున్నా కొంచెం సైలెంట్ లేండి. వీళ్ళిద్దరూ అప్పుడే పరిచయం అయ్యారు, కానీ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంక నుండి సూపర్ ఫన్ ఉంటది, అస్సలు మిస్ కాకండి. మోస్ట్ ఫేమస్ ఈ బల్లు. చాలా బాగుంటాయి ఫుడ్. నేను చాలాసార్లు ట్రై చేసా. చాలాసార్లు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు న్యూయార్క్లోనే ఉంటారు. మేము ఓహాయో నుండి వచ్చాం అనమాట. మీకు న్యూయార్క్లో ఏమి ఇష్టం? నేనని కాదు, బట్ ఇంకేమని ఇష్టం అని. 99 సెంట్ పిజ్జా. నీకు రానా చెప్పా, సిగ్గుపడగా. సో మా ఇద్దరం, నేను మావాడు ఓహాయో నుండి వచ్చాం. ఈ పిల్లకాయలు ఇద్దరు న్యూజెర్సీలోనే ఉంటున్నారు. న్యూజెర్సీలో ఎంతవరకు నువ్వు తిరిగే కదా, బెస్ట్ ప్లేస్ ఏంది? ఎక్స్చేంజ్ ప్లేస్. ఫుడ్ 99 cents pizza. దోస హౌస్. అది ఇండియన్ స్క్వేర్ లో ఉంటది. ఇంకా అమ్మాయిలు, ఐ మీన్ అంటే బ్యూటీ పార్లర్ అమ్మాయిలకి అంటున్నా. యా యూ డోంట్ గో టు బ్యూటీ పార్లర్స్. నేను ఇంతవరకు చాలా ట్రావెలింగ్ ప్లేస్కి వెళ్ళా, చాలా తిరిగా. కానీ నా లైఫ్లో బెస్ట్ ప్లేస్ అంటే ఇదే భయ్యా, 100%. నేను అందుకనే లిటరల్లీ ఈ 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి ఓహాయో నుండి డైరెక్ట్గా 9 hours డ్రైవ్ చేసుకొని ఇక్కడికి వచ్చాం. 2 రీజన్లు. ఒకటి, కల్కి మూవీకి వచ్చాం. కల్కి మూవీ పెద్ద సినిమా, ఇంకా మన ఊర్లో ఏడ్స్ వస్తామని చెప్పి న్యూయార్క్లో రిచ్గా చూద్దామని వచ్చాం. అంతేకాకుండా ఆ బిల్ బోర్డ్స్ మీకు చూపిస్తాను నైట్ టైం ఇంకొంతసేపులో. సో ఆ బిల్ బోర్డ్స్లో మన బొమ్మ 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చేది అట్ట ప్రింట్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. ఆ ఫీల్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఏంద్రా, అది మ్యాటర్. కొంచెం రిచ్గా కనిపించాలని చెప్పి గ్లాసులు పెట్టాం. అఫ్ కోర్స్ ప్రపంచం కనిపించట్లేదు, మీరు కనిపిస్తున్నారు. మీరే నా ప్రపంచం కాబట్టి. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇక్కడ రాగానే మనకి గుర్తొచ్చే సాంగ్, న్యూయార్క్ నగరం నిదరోయ వేళ. పాడు.
ఈవిడ సరిగా పాపం వెళ్ళారు షో చూడడానికి. ఈవిడ చాలా డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను. ఈ అమ్మాయి ఒక్కొక్కసారి ఫ్రేమ్లోకి వస్తుంది, ఫ్రేమ్లోకి వచ్చిన ప్రతిసారి నేను బాగాలేదు రెండో టేక్ చేయమంటుంది. ఈ ఆడవాళ్ళకి ఎదుగో మీరు ఎంతెంత ఉంటే అంతే పడుతుంది భయ్. ఎదుగో ఇది ఓకేనా ఓనా? ఇప్పుడు ఐశ్వర్య బొమ్మ వచ్చిందండి నీదే కదా, డిఫరెన్స్ ఏమి ఉండదు. మీ ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఆడదే. ఒక ఇప్పుడు మన సినిమా చేస్తున్నావా వ్లాగ్ ఒకటేకే వస్తుంది. ఇది ఓకేనా? ఇప్పుడు బాగున్నా పోనీ ఇదిగో ఇలా పెట్టుకొని తిరుగు లిప్స్టిక్ ఉంటుంది. వారిని లిప్స్టిక్ అట నేను స్నానం చేసి 2 రోజులు అయింది. సోకులు గీకులు కావాలి వీళ్ళకి, కంటెంట్ ఉండాలి మనిషికి. యూ అండర్స్టాండ్ మై పాయింట్? మీకు అర్థం కావే, మీరు అర్థమైతే ఆడలేదు కదా రబ్బలు ఇద్దరు. ఓకే ఓకే కొంచెం నవ్వు వద్దాపే. నీ బుగ్గ మీద ఏదో ఉంది. బొంగేం కాదు, తిని చూడండి. డస్కీ కలర్ సో క్యూట్ కదా. తిని చూడండి. దూరం ఉంటే కానీ ఇప్పుడు సన్నం కనిపించరు. బేసికల్ దగ్గర లేదు షేమింగ్ బాడీ చేస్తున్నా. క్రైమ్ ఈజ్ ఎ బాడీ షేవింగ్. సారీ రా తమ్ముడు, షీ ఈస్ వెరీ డిస్ట్రాక్టింగ్ మీ. యాక్చువల్లీ నీ డ్రెస్ బాగుంది, అడగనా? షాప్ పేరు జస్ట్ షాపా? అంటే షాప్ పేరు ఏంది అని? ఫర్ ఎవర్ విత్ మీ. 21 ఫర్ ఎవర్ 21. ఓకే ఓకే. ఎందుకండి మన 1,00,000 సబ్స్క్రైబర్స్తో పాటు ఇంకో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అయ్యారు. యూ కెన్ యాక్చువల్లీ సీ మై ఛానల్ ఆన్ యూట్యూబ్. We have. He's a big fan. Yeah. Oh, yeah. Come on, man. You know me? What's my name? మన దగ్గర కలబడుతుండే అవన్నీ సాగ మనది. ఎనీవే నైస్ టు మీట్ యు మ్యాన్. అప్రిషియేట్ దట్. థ్యాంక్స్ బడీ. ఓ యా దట్స్ ఓకే. మనకు తెలుసంట బొచ్చులో కట్టేం కాదు. నువ్వు తెలుసు అంటాడు. ఏంది పేరంటే తెలీదు. ఎర్రమొఖం వేసుకున్నాడు. అంత మామూలుగా ఉండదు. వయ్యారి పామ నీ హంస నడక. డస్కీ బ్యూటీ, షీ సో బ్యూటిఫుల్ కదా. స్మైల్ కూడా. నిన్నెవడు పిలిచాడా? ముందు స్ట్రీట్ లెఫ్ట్ తీసుకోండి. ఇదిగోండి మన పక్కన ఉంది కదా బస్ స్టాప్. అది బస్ స్టాప్. యాక్చువల్లీ ఒకసారి నీ చేయి చూపి. మన రాక్ మా అన్న నమస్తే అన్న. నీ చిన్నప్పటి నుంచి నీ క్రికెట్ చూస్తున్నా, చాలా బాగా ఆడతాను. ఎక్సలెంట్. అక్కే పిలుస్తుంది మనతో ఫోటో తీసుకొని. థ్యాంక్స్ అండి. ఇదిగోండి హల్క్ ఉన్నాడు మన దగ్గర. హల్క్ చాలా కోపంగా ఉన్నాడు. హల్క్ ఫుడ్ ఎట్లేదేమో. నమస్తే నమస్తే. ఐ లవ్ యూ టు. అయ్యా టూ మచ్ భయ్యా. ఆ బొమ్మలతో ఫోటో తీసుకున్నందుకు $20 అడుగుతున్నారు. గురు ఎంత ఇచ్చావు? వాళ్ళ దగ్గర బేరమాడి $5 ఇచ్చేచ్చాడు. స్పైడర్ మ్యాన్. యాక్చువల్లీ ఒక్క నిమిషం ఏదో తక్కువైంది భయ్యా. ఒకసారి ఇటు సైడ్ రా నువ్వు. అరే ఒకసారి ఇటు సైడ్ రావు నువ్వు. ఇప్పుడు సరిపోయింది లెక్క. ఆ గిటార్కి పెట్టడానికి ప్లేస్ లేదని పైకి పెట్టారు భయ్యా. ఈ టీషర్ట్లకి ఎంత ప్రైస్ పెట్టాలో తెలియక ఎక్కువ ప్రైస్ పెట్టారు భయ్యా. ఈవిడ ఎక్కడ కూర్చోలో తెలియక గోడ ఎక్కేసింది భయ్యా. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియక కిందకి వెళ్తున్నా భయ్యా. యా షీ ఈజ్ వెరీ గుడ్ బాయ్. మీరు ఇక్కడ చూడండి చాలా స్టైల్గా ఇవి స్ట్రింగ్స్ లెక్క పెట్టారు. మనం గిటార్కి ఎలా పెడతారు అలాగా మెట్లు. హే బుద్ధుడు బ్రో ఇక్కడే ఉన్నాడు. బుద్ధ గౌతమ్ హే వాట్స్ అప్ మ్యాన్. ఏ క్వీన్ మూవ్. దట్స్ ఏ మ్యాన్ క్వీన్.
మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించిన బొమ్మలు, దేవుడు బొమ్మలు, దేవుడి పేరు మంచి దేవుడు. అక్కడ చాలా బాగుంది దాదా, చాలా బాగుంది. రెస్ట్ రూమ్ అది చూస్తే మీకేం గుర్తొస్తుంది? నాకైతే మారిడాలా నీ బుల్లెట్ బండెక్కి వచ్చేద్దామా చుక్కు క్రేజీ. నేను టచ్ చేయలేదు నేను. ఓ యా అక్కడ సూర్యుడు, ఇక్కడ చందమామ. ఎస్యూజ్ మీ, కొంచెం పక్కెళ్ళు. పక్కెళ్ళే, నేను చూసుకోవాలి. నువ్వు కొంచెం ఇటు సైడ్ రా, ఒకసారి ఫ్రేమ్లో రా, ఏం కాదు. వైడ్ మ్యాచింగ్ లేదు. నమస్తే, నేను మీ జశ్వంత్, ఈవిడ మీ భావన. ఆ నెంబర్ ప్లేట్ చూడండి భయ్య, అవుట్ ఆఫ్ టైం. మన ఇంట్లో ఉన్న కబోర్డ్లు ఎక్కడ పోయావు అనుకున్నా, ఎక్కడ పెట్టేశారు. దాని మీనింగ్ అవుట్ ఆఫ్ టైం. అవుట్ ఆఫ్ టైం. ఈ ఆడోళ్ళు అద్దం చూస్తే బాధ భయ్యా, అస్సలు ఆపరే. ఒకసారి చూడమ్మా, చూడు మో నీ సిగ్గు సెగకోలం సంతకెళ్ళా. అవి ఫ్రెంచ్ ఫ్రైస్ భయ్యా, చికెన్ లెగ్ పీస్. ఒక్కసారి స్లో మోషన్లో వెనక్కి తిరుగురా. సూపరే. ఎవరే రాధిగా? ఓకే అలసిపోయారు అప్పుడే. అందుకే మా అబ్బాయిలు బెటర్, తిరగడంలో మా అబ్బాయిలు బెటర్. మాట్లాడగా తినేస్తావా పిజ్జా? తింటావు, ఎందుకు తిన్నావు? అక్కడ టెడ్డీ బేర్ ఎక్కడ ఉందిరా? అంటే ఇదే అదా? నీకు దానికి పోలికేంది, అది నీకంటే సన్నగా ఉంది. నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. యూ లుక్ నైస్. నాకు తెలుసురా, నువ్వు కాదు. మేము యాక్చువల్లీ ఏదో కొందామని చెప్పేసి టైమ్ స్క్వేర్ వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చామని చెప్పి డబ్బులు తీసుకొచ్చాం, కానీ ఆ డబ్బులు పార్కింగ్ దగ్గర అయిపోయాయి. బట్ స్టిల్ మనం చూసుకొని పోదాం. చిన్నప్పుడు చూస్తే నా రబ్బర్ బాక్సులు, పెన్సిళ్ళు, పెన్నులు పెట్టుకున్నా చూసా, అదే అనమాట. అదే ఆడాలనుకో, లిప్స్టిక్లు, స్ప్రేలు, ఐ ల్యాషర్లు, మౌత్ ల్యాషర్లు, ఏవేవో పెట్టుకుంటారు. మనం పెడతాం. ఓన్లీ ఫర్ గర్ల్స్. ప్లీజ్ నా ప్రొడక్ట్స్ కొనండి. నువ్వు తమిళ్లో ఏదో తిడుతున్నాను. తిడుతుందా మనల్ని? హిందీ అడేది. ఓకే, ఆ అమ్మాయికి కలర్ బ్రైండ్నెస్ వచ్చింది. అరటిపండు ఆడుతుంది, అక్కడ సన్ఫ్లవర్ సైడ్ కొడుతుంది. ఈ అమ్మాయి గోల్ చేస్తుంది. వామో డైపర్ మ్యానో, స్పైడర్ మ్యానో. అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు? అరే అక్కడికి వెళ్ళకరా నువ్వు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇదిగోండి, ఈ మెయిన్ టైమ్ స్క్వేర్ దగ్గర ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ చిన్నవి జరుగుతూనే ఉంటాయి. ఏంటో అది? అరే అక్కడ ప్రతిసారి ఒక ఈవెంట్ జరుగుతుంది, కానీ అక్కడ రియాలిటీ ఏంటంటే అంత ఉండదు. నార్మల్గా అందరూ నిల్చుంటారు, జంప్ చేస్తామని అనుకుంటారు, బట్ అంత డొల్ల మేబీ జంప్ చేస్తుంటారు, కానీ తీసుకెళ్ళి ఎల్కేజీలో పడండి. నువ్వు కూడా కల్లేజీ పప్పుల డ్రెస్, ఆ సీన్ చూసిన ఫ్రెష్ బ్రేక్ ఇప్పుడే మనం $1 పిజ్జా తిన్నాం అనమాట. 99 సెంట్ పిజ్జా, చీజ్ పిజ్జా ఉంటుంది 99 సెంట్స్. మిగతా పిజ్జాలన్నీ $3, $4 అట్లా ఉంటుంది. ఇప్పుడు నేను మన పోరగాడు చికెన్ పిజ్జా తిన్నాం అనమాట. ఈ చిన్న పిల్లలు వచ్చేసి చీజ్ పిజ్జా. పిల్లలు చిన్నపిల్లలు రా మీరు కూడా ఇక్కడ వచ్చినప్పుడు పక్క ట్రై చేయండి. ఈ మావా చెప్పేస్తాను మన గురించి, వెంటనే చెప్పేస్తాను. వాడు
నిన్ను చూసి నేనే లొంగిపోయాం అనుకున్నా, ఇది కూడా లొంగిపోయింది. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఇక్కడ ఏదో ఘోరం జరగబోతుంది. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వింత ప్రపంచం. మనం ఇప్పుడు ఉన్నాం న్యూయార్క్ నడి ఒడ్డులో. ఇక్కడ చాలా సీరియస్ గా ఏదో జరగబోతుంది, నాకు కూడా అర్థం అవట్లేదు. మన ముందు చాలా పోలీసు వాళ్ళు చాలా అన్ని లైట్లు వేసుకుని చాలా రకాలుగా అరుస్తున్నాయి. ఇక్కడ ఏడేడు మాట్లాడుతున్నాడు, నాకు అసలు అర్థం అవట్లేదు. వాడిని అసలు పట్టించుకోకండి. ఇక్కడ ఏం నడుస్తుంది నాకు అసలు అర్థమైతే లేదు. ఒరే బాబు నన్ను దిగిరా బాబు. న్యూయార్క్ నడి ఒడ్డులో నాట్యమణులు మనతో ఉన్నారు ఈరోజు. ఆటగాడు ఈయన పేరు అరుణ్ బత్రా, బత్తాయికాయ్. మన పిల్లకాయ లోపలికి వెళ్ళారు, అదిగోండి ఆడిపోయారు. మన బాయ్స్ ఇక్కడ పోతాం. మన ఊర్లో వైన్ షాప్ ఉండేది, ఇక్కడ వైన్ షాపే ఊర్లో ఉంది. ఇది యాక్చువల్ చైనీస్ అనమాట, చైనీస్లో మాట్లాడాలి. హెడ్ హోగు అది రాసుకుంటే ఫేస్ తెలగైపోదా? మరి ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదు బ్రో? ఇక్కడ సబ్బులు దొరుకుతాయి, సబ్బు రాశాలలో అయింది. నాగార్జున బ్లూ, నాగార్జున బ్లాక్, నాగార్జున అబ్బాయిలు, మా అబ్బాయిల మీటర్ ఎప్పుడు ఒకటే ఉంటది. ఆడవాళ్ళు చూడండి ఇప్పుడే వేరే షాప్ లో షాపింగ్ చేసి వచ్చారు, మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు. బాగుంది, నీకు సెట్ అవ్వదు అంటే బాగుంటుంది. ఇంకా మంచి కలర్ ఉంటే ఇంకా బాగా సెట్ అవుతుంది అంటున్నా. మీకు లైఫ్ చేంజింగ్ డెసిషన్ చెప్తా, ఐడియా చెప్తా. అమ్మాయిలతో ఎప్పుడు షాపింగ్ రాకండి, ఇంకెప్పుడు అమ్మాయిలతో షాపింగ్ పోనని ప్రమాణం చేస్తున్నా. పొరపాటును వచ్చాం భయ్యా మేము. అడ్రస్ తప్పి బాత్రూమ్ అనుకున్న లోపలికి వచ్చాను నేను. A few moments later. ఏది బట్టలే ఊరే ఓర్ని మీరు జంగిల్లో పడియాలి మిమ్మల్ని. 2 గంటల గురించి నించోనా, నిజంగా 2 గంటలు నించోనా? ఎంత 2 గంటలు అయింది, అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు. ఒరే అది ఎక్కడేది పక్క, అక్కడ కొరియన్ షాప్లో. అది ఇందాక ముడ్డి నొప్పి వచ్చి దాని మీద కూర్చుంటే వెనక్కి వెళ్ళిపోయింది. అక్క తిట్టింది మాకు, నిజంగా వెళ్ళిపోయింది. 2 గంటలు పాపం భయ్యా, 2 గంటలు లిటరల్ విండో షాపింగ్ చేశారు. కొనింది లేదు, ఏట్లేదు. ఫిట్టింగ్ రూమ్కి వెళ్ళి ఫోటోలు తీసుకున్నారు ఇన్స్టాగ్రామ్లో పెట్టనీకి. మానవత్వం లేదు మీకు మానవత్వం లేదే. బొచ్చులో కట్టిన నా దగ్గర ఎక్కడ ఉంది ఫోను? ఓరే బాబు, నేను చెప్తున్నాను అమ్మాయిలతో జీవితంలో షాపింగ్ రాను నేను. అమ్మాయిలతో షాపింగ్ పుష్కరాలకు వచ్చినట్టే. ఏటు పోయి ఇది బిల్లుతో సంబంధం ఏంటి వాళ్ళకి? అద్దాలు ఎక్కడ ఉంటే అక్కడ అద్దాలకి వెళ్ళాలి, ఫోటోలు తీసుకొని వచ్చేయాలి, అయిపోయి. ఇంకేంది కదా, అది ఇచ్చే నేనే పట్టుకుంటా. బొచ్చులోకి అలా ఉంటాం కదా పట్టుకొని. అదిగోండి అప్పుడే న్యూయార్క్ అసలు ట్రైపాడ్ ఇరిగిపోయింది భయ్యా. సో ఓకే, ట్రైపాడ్ ఇరిగిపోయింది భయ్యా. మనం ఎప్పుడు ట్రిప్కి వచ్చినా ప్రతి ట్రిప్లో ఏదో ఒక బొక్క జరుగుతూనే ఉంది. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. We gonna have a beautiful memory today. Yeah. Because of a Hanukkah celebration for అది my friend Jesu. మామూలుగా ఉండదు మా వాడు ఇంగ్లీష్ 7.5 IELTS. అదే కదా వస్తుంది. గుండెకాయలో ఏం జరుగుతున్నాయో చెప్పలేకపోతున్నా. రైలు పరిగెట్టేస్తున్నాయి, చాలా ఎక్సైటింగ్ ఉంది. నాది వస్తుందా లేదా? టైం 1 గంట అయిందా? అదిగో వచ్చింది. లేదా అని అడిగాలి. అది జబర్దస్త్ భయ్యా, లేదే. అబ్బా క్రేజీయా. మీరు చూపించిన ప్రేమ అంతా ఇంత కాదు. 100K అంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ రావడానికి ఎన్ని చేశానో, ఎన్ని కష్టాలు పడ్డానో అన్నీ నాకే తెలుసు. సో అన్నీ చెప్పుకోని అవసరం లేదు. సో మనకి ఎన్ని కష్టాలు ఉన్నా 100K సబ్స్క్రైబర్స్ మీరు పెట్టే కామెంట్స్, ఆ వ్యూస్ అవి చాలా సంతోషాన్ని ఇస్తుంది అనమాట. ఇంకా ముందు చాలా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలానే మీరు కూడా కోరుకోండి నా తరఫున. సో అది దా మ్యాటర్. అండ్ చెప్పడం మర్చిపోయా, నాకు మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళు మా పిల్లగాలు. ఇదిగోండి
మన ఫ్రెండ్ అటు చూడే, ఇంకో ఇద్దరు పిల్లకాయలు ఇక్కడ ఉన్నారు, ఇంకా మిగతా ఫ్రెండ్స్ అక్కడెక్కడ ఉన్నారు తప్పిపోయారు అనమాట. సో అది సంగతి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ. సీ నెక్స్ట్ వీడియో.